Hey guys, welcome back to video class. మనం లాస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ టు యూనిట్ 2 చూసాము, వేర్ వి స్టడీడ్ అబౌట్ రిసోర్స్ బేస్డ్ వ్యూ ఆఫ్ అ ఫర్మ్, దెన్ టాంజిబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి, ఇంటాంజిబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి, అండ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అండ్ స్ట్రాటజిక్ కాంపిటేటివ్నెస్. ఓకే, సో అండ్ ద బేసిక్ ఇంట్రొడక్షన్, ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇదంతా చూసాం. ఓకే, సో రిసోర్సెస్ దాకా చూసాం. నౌ లెట్ us see the capabilities and competitive advantage. ఓకే, సో కేపబిలిటీస్ అంటే ఏంటి, కోర్ కాంపిటెన్సీస్ అంటే ఏంటి, రిసోర్సెస్ అంటే ఏంటో లాస్ట్ వీడియోలో చూసాం. సో ఈ మూడిటి వల్ల ఏంటవి, రిసోర్సెస్, కేపబిలిటీస్, కోర్ కాంపిటెన్సీస్, ఈ మూడిటి వల్ల మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఎలా వస్తుందో కూడా చూద్దాం. ఓకే, yeah, so capabilities are the organization's capacity to deploy resources that have been purposely integrated to achieve the desired end state. సో రిసోర్సెస్ అనేది ప్రతి కంపెనీ దగ్గర డెఫినెట్గా ఉంటాయి. ఆ రిసోర్సెస్తోనే ఎవరైనా ఏ బిజినెస్ అయినా చేస్తారు. సో రిసోర్సెస్ ఉండగానే నువ్వు సక్సెస్ఫుల్ కంపెనీ అయిపోవు. ఓకే, నీకు కేపబిలిటీ ఉండాలి. నీ దగ్గర ఉన్న రిసోర్సెస్తో నువ్వు నీ బిజినెస్ని ఎలా మేనేజ్ చేసి దాన్ని సక్సెస్ వైపు తీసుకెళ్తున్నావు అనేది. ఓకే, దాన్నే కేపబిలిటీ అంటారు. ఓకే, కేపబిలిటీస్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అమాంగ్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ రిసోర్సెస్. అఫ్ కోర్స్ మన దగ్గర ఉన్న రిసోర్సెస్, వాటిని మనం ఏ కాంబినేషన్లో యూజ్ చేస్తే ది బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. మనకి రకరకాల అవుట్పుట్స్ వస్తాయి మన పర్ఫార్మెన్స్ని బట్టి, ఎస్ ఆర్ నో, కానీ మనం ద బెస్ట్ వే టు డూ సంథింగ్ మనం డిసైడ్ చేసి దాన్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు వచ్చే అవుట్పుట్ మన కేపబిలిటీని డిసైడ్ చేస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ IBM కేపబిలిటీస్ ఆర్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ఇట్స్ టాంజిబుల్ రిసోర్సెస్ లైక్ ఎంప్లాయీస్, వాళ్ళ నాలెడ్జ్, ఇంటాంజిబుల్ రిసోర్సెస్ అండ్ ఐడియా విత్ రిగార్డ్ టు ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ ద మార్కెట్ స్ట్రాటజీస్ ఎంప్లాయిడ్ ఓవర్ ద పీరియడ్. ఇక్కడ ఏంటి, రిసోర్సెస్ ఉన్నాయి. టాంజిబుల్ రిసోర్సెస్ అంటే ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంటాంజిబుల్ అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ఉంది. సో ఆ రెండిటి యూసేజ్ ద్వారా ఈ IBM అనే కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తుంది, అవి ఎంత సక్సెస్ఫుల్గా చేస్తుంది అనే దాన్ని బట్టి ఈ IBM కంపెనీ సక్సెస్ డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం కూడా అంతే కదా, ఒక హ్యూమన్ బీయింగ్ని తీసుకోండి, ఒక పర్సన్ని, సింగిల్ పర్సన్ని, అతనికి వస్తున్న ఇన్కమ్ ఎంత, ఓకే, అండ్ అతను చేస్తున్న ఎక్స్పెండిచర్ ఎంత, ఓకే, అండ్ అతను చేస్తున్న సేవింగ్స్ ఎంత, ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ సపోజ్ మీ దగ్గర జస్ట్ 1000 రూపీసే ఉన్నాయి. ఓకే, ఆ 1000 రూపీస్ని ఎలా స్పెండ్ చేస్తే నీకు ఒక 10 days వరకు ఈ 1000 రూపీస్తోనే గడపాలి అంటే యూ విల్ ప్లాన్ అకార్డింగ్లీ, ఎస్ ఆర్ నో. ఆ 1000 రూపీస్లో మీరు స్పెండ్ చేసుకునేలాగా మీరు ప్లాన్ చేసుకుంటారు. జస్ట్ ఫస్ట్ డేనే ఆ 1000 రూపీస్ ఖర్చు పెట్టేసి కూర్చుంటే హౌ యూ లివ్ ఫర్ నెక్స్ట్ 9 days? ఇట్స్ ఇంపాసిబుల్, ఎస్ ఆర్ నో. సో కంపెనీ కూడా అంతే, కంపెనీ దగ్గర రిజర్వ్ ఉంటుంది, ఫైనాన్షియల్ రిజర్వ్, కంపెనీ ఆస్తులు ఉంటాయి, అసెట్స్. ఓకే, కంపెనీకి వచ్చే రిటర్న్స్ ఉంటాయి, కంపెనీకి వచ్చే ఇన్కమ్ ఉంటుంది. ఓకే, అండ్ కంపెనీ డెట్ పైన కూడా మనం ఇన్వెస్ట్మెంట్ కింద తెచ్చి స్టార్ట్ చేస్తాం కాబట్టి డెట్ ఈక్విటీ రేషియోలో డెట్కి మీరు బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ పే చేయాలి, కంపెనీస్ అప్పు తీసుకొచ్చినందుకు. సో అవన్నీ నువ్వు డిడక్షన్స్ అయ్యాక నీ రిటర్న్స్ నుంచి నీకు మిగిలే ప్రాఫిట్ ఎంత, అసలు ప్రాఫిట్ ఏమన్నా ఉంటుందా, జస్ట్ నువ్వు పెట్టినంత నీకు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుందా, లేదా నువ్వు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నావు నీకు చాలా తక్కువగా రిటర్న్స్ వస్తున్నాయా? సో ఈ అనాలిసిస్ అంతా చేసినప్పుడు ది బెస్ట్గా అవుట్పుట్ మీ దగ్గర మిగిలితే, అంటే ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటే, నువ్వు నీ రిసోర్సెస్ని బాగా మేనేజ్ చేయటం వల్ల
నీ దెన్ అలాంటి సిచ్యువేషన్లో నీ కంపెనీ కేపబుల్ అంటారు. నీ దగ్గర 4 ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక 5 ప్రాజెక్ట్స్ చేయాలి, వాళ్ళతో ఎలా చేయిస్తావు? ది బెస్ట్ వే యూ మేనేజ్ యువర్ రిసోర్సెస్ అండ్ యూ గివ్ అవుట్ ద బెస్ట్ అవుట్పుట్, దెన్ దట్ విల్ డిసైడ్ యువర్ కేపబిలిటీ. ఇక్కడ చెప్తుంది అంతే. కేపబిలిటీస్ ఎనేబుల్ ఫర్మ్ టు క్రియేట్ అండ్ ఎక్స్ప్లాయిట్ ఆపర్చునిటీస్ అండ్ డెవలప్ సస్టైన్డ్ అడ్వాంటేజెస్. సో ఆపర్చునిటీస్, అవకాశాలు ఉన్న అవకాశాలు అన్ని మార్కెట్లో మనం గ్రాప్ చేసుకుంటాము, అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి నుంచి సస్టైన్డ్ అడ్వాంటేజ్ అంట. సస్టైన్డ్ అడ్వాంటేజ్ అంటే జస్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ మట్టుకే నేను తెలివిగా డీల్ చేశాను, నెక్స్ట్ ప్రాజెక్ట్ డీల్ చేయలేకపోతున్నాను, నో, కంపెనీ అనేది సర్వైవ్ అవ్వదు అలా. సో నువ్వు ఏదైనా ఒకటి ప్లాన్ చేస్తే నీ రిసోర్సెస్ యూసేజ్ కానీ, నీ కేపబిలిటీస్ కానీ, నీ బిజినెస్ ప్రొసీజర్ కానీ, ఇట్ షుడ్ సస్టైన్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, దెన్ ఓన్లీ నీ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది నీకు వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కేపబిలిటీస్ ఎనేబుల్డ్ ద కంపెనీ టు క్రియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్, పర్టికులర్లీ ఇన్ ఆఫ్రికా ఇన్ అడిషన్ టు ఇండియా. సో డాక్టర్ రెడ్డీస్ ఈజ్ ఫ్రమ్ మన కంట్రీ ఇండియా. ఓకే, ల్యాబొరేటరీస్. ఓకే, సో కానీ వాళ్ళు ఆఫ్రికాలో కూడా వాళ్ళ ఆపరేషన్స్ని స్టార్ట్ చేశారు. ఎలా, ఎందుకు? వై డిడ్ంట్ దే చూజ్ యుఎస్లో ఎందుకు ప్లాన్ చేసుకోలేదు, లేదా కెనడాలో ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? జస్ట్ స్టడీ. వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు రకరకాల కేస్ స్టడీస్ ఉంటాయి, మీకు చూస్తే అర్థమవుతుంది హౌ దే ప్లాన్డ్ ఆన్ స్టార్టింగ్ అ బిజినెస్ ఇన్ ఆఫ్రికాలో హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి అని కాదు. ఇట్ ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ అండ్ అ బిట్ లెస్ డెవలప్డ్ ఇన్ కంపారిజన్ టు ఇండియా. ఎస్ ఆర్ నో? అండ్ అక్కడ లిటరసీ రేట్ కూడా కాస్త తక్కువ. ఓకే, సో ఆ మార్కెట్ని, అక్కడ పర్ఫార్మర్స్ కూడా తక్కువే. ఓకే, సో ఆ మార్కెట్ని గ్రాబ్ చేసుకుంది డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్. సో ఒక డెవలపింగ్, మనకన్నా కొంచెం తక్కువ డెవలప్డ్ కంట్రీలో బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ఈజీ థింగ్ ఇన్ కంపారిజన్ టు స్టార్టింగ్ అ బిజినెస్ ఇన్ అమెరికా వాళ్ళు మనకన్నా చాలా డెవలప్డ్, యూఎస్ఏ. సో అక్కడ స్టార్ట్ చేస్తే నీకు రిసోర్సెస్ అనేవి అన్ని కాస్ట్లీ పడతాయి, కానీ అదే నువ్వు ఒక ఆఫ్రికాలో స్టార్ట్ చేస్తే నీకు తక్కువ అవుతుంది. సో ఈ మార్కెట్ని గ్రాప్ చేసేసుకున్నారు వీళ్ళు ఆల్రెడీ. సో ఇండియాలో సక్సెస్ఫుల్గా నడుస్తున్నాను నేను కాబట్టి లెట్ మీ ఎక్స్పాండ్ మై బిజినెస్ టు అదర్ కంట్రీస్ అనుకున్నారు. సో అది వాళ్ళ కేపబిలిటీయా కాదా? వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఇంకా బాగా రిసోర్సెస్ అంటే ఏమనుకోవచ్చు, ఇక్కడ ఆఫ్రికాలో వాళ్ళు స్టార్ట్ చేశారు అంటే వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళ ఎంప్లాయీస్కి ఉన్న నాలెడ్జ్, వాళ్ళు కనిపెట్టిన మెడిసిన్స్, వాళ్ళ ఫార్ములాస్, సో అవి ఆఫ్రికాలో కూడా వర్కౌట్ అవుతున్నప్పుడు అక్కడ కూడా ఒక వింగ్ స్టార్ట్ చేశారు, అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఓకే, సో ఇది కేపబుల్గా యూస్ చేయడం అంటే. ఇండియాలో సక్సీడ్ అయ్యాం కదా, ఇంతటితో ఆగిపోదు ఏ కంపెనీ అయినా. ఈవెన్ వీఆర్ ద సేమ్, we got some kind of recognition. We don't stop there. అంతేగా ఇంకా ముందుకు పోవాలని చూస్తాం, ఇంకా గ్రోత్ రావాలని చూస్తాం కెరియర్లో కానీ లైఫ్లో కానీ. సేమ్ వే దే ప్లాన్డ్ ఇట్ అండ్ దే అచీవ్డ్ సక్సెస్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకా ఇచ్చారు వేరే ఎగ్జాంపుల్స్. యాహూ అండ్ గూగుల్స్ ఎంప్లాయీస్ డెవలప్డ్ a number of products through exchange of information, knowledge, talent and expertise. Okay, so Yahoo and Google employees రకరకాల ప్రోడక్ట్స్ డెవలప్ చేశారు. ఎస్ ఆర్ నో? అండ్ ఓవరాల్గా బెటర్గా మేనేజ్ చేసింది ఏంటి? రీసెంట్గా మనం ఇన్ఫర్మేషన్ వింటున్నాము, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే దాన్ని రిటైర్ చేస్తున్నారు అని. అంటే రిటైర్మెంట్ ఆఫ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈజ్ అ సర్చ్ ఇంజిన్. యాహూ గురించి కాదని చెప్తుంది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. కానీ అది గూగుల్తో కంపీట్ చేయలేకపోయింది. గూగుల్ కానీ, గూగుల్ క్రోమ్ కానీ, ఎస్ ఆర్ నో, ఈ సెర్చ్ ఇంజిన్తో కంపీట్ చేయలేక ఫైనల్గా దాన్ని
రిటైర్మెంట్ దానికి ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యారు. అంటే ఇంకా అప్లికేషన్ యూసేజ్లో ఉండదు. లైక్ ఆర్కుట్ అనేది ఫేస్బుక్ లాంటి ఒక యాపే, కానీ దాన్ని కూడా తీసేశారు. ఎందుకు అంటే నో వన్ ఈజ్ యూజింగ్ ఇట్. ఫేస్బుక్ ఉన్నంత సక్సెస్ దానికి లేదు. సో ఏదన్నా పర్ఫార్మెన్స్ లేదు అనుకున్నప్పుడు దాన్ని స్టాప్ చేయడమే బెటర్, ఇంకా దాంట్లో మనీ ఇన్వెస్ట్ చేసేదానికన్నా. సో ఆ అనాలసిస్, ఆ ఐడియాలజీ నీ కంపెనీకి ఉండాలి. నీ రిసోర్సెస్ని, నీ మనీని అందులో పెట్టడం అవసరమా, అసలు నీకు అదేమైనా బెనిఫిట్ ఇస్తుందా, ఇవ్వట్లేదా, ఆ అనాలిసిస్ చేసుకోవాలి. సో యాహూ వాళ్ళు, గూగుల్ వాళ్ళు కూడా చాలా ప్రోడక్ట్స్ డెవలప్ చేశారు. గూగుల్ నుంచి అంటే మనం చూస్తే కనుక గూగుల్ డ్రైవ్, గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్, ఓకే, దెన్ మెనీ అదర్ యాప్స్. గూగుల్ ఓపెన్ చేస్తే యూ విల్ ఫైండ్ దెమ్, ఓకే. సో కానీ యాహూ వాళ్ళ అప్లికేషన్స్ గూగుల్ అంత రేంజ్లో యాహూ రీచ్ అయ్యిందా అవ్వలేదా అనేది మీరే స్టడీ చేయండి. ఎంతమంది, ఒక 10 మెంబర్స్లో ఎంతమంది గూగుల్ యూజ్ చేస్తున్నారు, ఎంతమంది యాహూ యూజ్ చేస్తున్నారు కౌంట్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఏ కంపెనీ సక్సెస్ఫుల్ అనేది, ఓకే. సో దట్ డిసైడ్స్ దేర్ కేపబిలిటీ, దట్ డిసైడ్స్ గూగుల్స్ కేపబిలిటీ, దట్ డిసైడ్స్ యాహూస్ కేపబిలిటీ, ఓకే. దెన్ ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. రాన్బాక్సీ, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ బిలీవ్ ఇన్ దేర్ ఇంటలెక్చువల్ కెపాసిటీ ఆఫ్ దేర్ ఎంప్లాయీస్. డెఫినెట్లీ రాన్బాక్సీ వాళ్ళు డెవలప్ చేసే మెడిసిన్స్, వాళ్ళ ఫార్ములాస్ కానీ, మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసే ప్రోడక్ట్స్ కానీ, నోకియా కంపెనీ ఉంది. నోకియా ఫోన్స్లో అప్పుడు వాడుతున్న ఓఎస్ సింబియోసిస్. సో సింబియోసిస్ అనేది యాక్చువల్గా వర్కౌట్ అవ్వట్లేదు, ఆండ్రాయిడ్తో పోటీ పడలేకపోతుంది. అండ్ ఇంకా ప్రీమియం ప్రోడక్ట్ మ్యాక్ కూడా ఉంది. మ్యాక్కి మార్కెట్ ఉంది, యాపిల్ కంపెనీకి, అండ్ ఆండ్రాయిడ్ ప్రోడక్ట్స్కి చాలా మార్కెట్ ఉంది, వెరీ హ్యూజ్ మార్కెట్ ఉంది. అండ్ ఆ మార్కెట్స్లో సింబియోసిస్ నెగ్గుకోలేకపోయింది. సరిగ్గా వాళ్ళు కేపబుల్గా లేకుండా పోయింది నోకియా కంపెనీ. వాళ్ళ రిసోర్సెస్ని మేనేజ్ చేసుకోలేకపోయింది. అప్పుడు వాళ్ళు టేకప్ చేసిన స్టెప్ ఏంటి? దే సోల్డ్ దెమ్సెల్వ్స్ టు మైక్రోసాఫ్ట్. సో సింబియోసిస్తో ఫైట్ చేయలేని నోకియా కొత్త అస్త్రంతో మార్కెట్లోకి వచ్చింది. ఏంటి? విండోస్తో ఫైట్ చేస్తా నేను. విండోస్ అనే సాఫ్ట్వేర్, ఎందుకంటే విండోస్ ఈజ్ క్వైట్ ఫేమస్. విండోస్ ఈజ్ ఆల్మోస్ట్ దేర్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. సో ప్రతి చోట మైక్రోసాఫ్ట్ విండోస్ అనేది మనం కంప్యూటర్స్లో యూస్ చేస్తూనే ఉన్నాం. సో వై నాట్ ఇంప్లిమెంట్ ద సేమ్ ఇన్ మొబైల్ ఫోన్స్ అనే ఐడియాలజీతో నోకియా వాళ్ళ షేర్స్ అన్నీ మైక్రోసాఫ్ట్కి అమ్మేసింది. సో మైక్రోసాఫ్ట్ ల్యూమియా, అదేంటి నోకియా ల్యూమియా ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు కదా. సో విండోస్తో వాళ్ళు ఆండ్రాయిడ్తో ఫైట్ చేయాలన్న స్ట్రాటజీలో చేశారు. సో అదొక రిసోర్స్ మేనేజ్మెంటా కాదా? దట్ డిసైడ్స్ దేర్ కేపబిలిటీ. అది ఫైట్ చేయగలుగుతుందా చేయలేదా ఈ సెకండరీ, ఓకే. కానీ ఆ స్టెప్ తీసుకున్నారు టు ఫైట్ బ్యాక్ ద కాంపిటీషన్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ ఫోన్స్, ఓకే. సో అలా అన్నమాట. దెన్ మైక్రోసాఫ్ట్ నుంచి ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి, ఓకే. వాళ్ళందరూ వాళ్ళ ఎంప్లాయీస్కున్న ఇంటలెక్చువల్ కెపాసిటీ, అంటే ఎంప్లాయీస్కున్న స్కిల్ సెట్, ఎంప్లాయీస్కున్న నాలెడ్జ్నే ఈ కంపెనీస్ నమ్ముకుంటున్నాయి. ఇన్ఫోసిస్ కూడా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్, రకరకాల సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ కంప్లీట్గా ఇంటలెక్చువల్ నాలెడ్జ్ బేస్డ్ కంపెనీయే అది. సో కేపబిలిటీస్ అనేవి మనకి ది బెస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ అవర్ రిసోర్సెస్ నుంచే కేపబిలిటీస్ వస్తాయి. ఇంటలెక్చువల్ కేపబిలిటీస్ అంటే ఏంటంట? ఈజ్ ఫెల్ట్ దాట్ ద కంపెనీ బిల్డ్స్ కేపబిలిటీస్ నాట్ బేస్డ్ ఆన్ టెక్నాలజీ ద్వారా కానీ, లేదా మనకున్న అదర్ ఆస్తుల వల్ల, ఫిజికల్ ఆస్తుల వల్ల, అంటే మన ల్యాండ్స్ కానీ, మన బిల్డింగ్స్ కానీ, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన మెషినరీ, ఓకే, దీని ద్వారా కాదు. మన ఇంటలెక్చువల్ కేపబిలిటీ అంటే ఏంటంట? మన ఎంప్లాయీస్లో ఉన్న నాలెడ్జ్ కానీ, వాళ్ళకున్న స్కిల్ కానీ, వాళ్ళకున్న టాలెంట్ కానీ, ఓకే, దాన్ని ఇంటలెక్చువల్ క్యాపిటల్ అంటాం, ఓకే. వాళ్ళ నాలెడ్జే మన ప్రాఫిట్, ఓకే.
So most of the companies are now believing in this intellectual capabilities. ఎంప్లాయీ తెలివి కల్లవాడా నీ కంపెనీని సక్సీడ్ అయ్యేలాగా చేస్తాడు. ఓకే, దేర్ ఫోర్ కంపెనీస్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రొవైడింగ్ కాంజెనియల్ వర్క్ ఎన్విరాన్మెంట్ సో దాట్ individual employees' intellectual capital would be synergized into organizations' knowledge, skill and commitment that forms companies' intellectual capability. So అందుకే ఎంప్లాయీస్కి మంచి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేయాలి. Organizations, in order to enhance their intellectual capability, have been shifting into learning organizations by enabling their existing employees to learn continuously. So ఆర్గనైజేషన్స్ ఊరికే ఉండకుండా లర్నింగ్ ఆర్గనైజేషన్స్గా మారుతున్నాయి అంటే ఎంప్లాయీస్కి ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళని కంటిన్యూస్ లర్నింగ్ ప్లాట్ఫామ్లో ఉంచుతున్నారు. అంటే ప్రస్తుతం ఒక స్కిల్ సెట్ ఉంది, నో అది సరిపోదు, మీకు లర్న్ మోర్, వర్క్ మోర్ అండ్ ఎర్న్ మోర్, జనరేట్ రెవెన్యూ మోర్. ఓకే, మీరు బెనిఫిట్ అవ్వండి, మాకు బెనిఫిట్ ఇవ్వండి, ఓవరాల్గా మన ఇద్దరం కలిసి సొసైటీకి బెనిఫిట్ చేద్దాము. సో కీప్ ఆన్ లర్నింగ్ న్యూ థింగ్స్. ఓకే, సో దానికోసం దే స్టార్టెడ్ డెవలపింగ్ అలయన్సెస్ విత్ పీపుల్ ఆఫ్ కన్సల్టెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఎంప్లాయీస్ మోర్ కాంపిటెంట్ పీపుల్. ఓకే, సో ఎంత మంచి రిసోర్స్. అందుకే ఇంటర్వ్యూస్కి హెచ్ఆర్ టీమ్కి అంత ఇంపార్టెన్స్ దీస్ డేస్. Okay, the way you place a best employee in a right place at right time with right package into a right project, that will decide your company's success. Okay, in addition, organizations employ chief learning officers and chief knowledge officers who in turn convert the individual knowledge and talents into organizational knowledge and skill. సో దీనికోసం ఆర్గనైజేషన్స్ దే ఆర్ ఈవెన్ హైరింగ్ చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్స్, చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్స్. సో వీళ్ళ పని ఏముంటుంది, సిఎల్ఓ కానీ సికేఓ కానీ, దే జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ మేకింగ్ ఎంప్లాయీస్ లర్న్ న్యూ థింగ్స్. ఓకే, సో కాంపిటీటర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కొత్త టెక్నాలజీని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కొత్త సాఫ్ట్వేర్స్, మెషినరీ, ఎవ్రీథింగ్. సో వాళ్ళ ప్రొసీజర్స్ని అబ్జర్వ్ చేసి స్టడీ చేసి వీళ్ళ కంపెనీ ఎంప్లాయీస్ ద్వారా ఆ ఎంప్లాయీస్ అవన్నీ నేర్చుకునేలాగా చేస్తారు. దేర్ మెయిన్ జాబ్ ఈజ్ టు మేక్ ఎంప్లాయీస్ లర్న్. దానికి ఫర్దర్ హైయర్ ఎడ్యుకేషన్ కావాలా, దే గివ్ యూ అ లీవ్. ఎంప్లాయీస్కి లీవ్ శాంక్షన్ చేస్తారు, పెయిడ్ లీవ్ శాంక్షన్ చేసి వాళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా బేర్ చేస్తూ వాళ్ళకి గ్యాప్ ఇచ్చి వాళ్ళకి కోర్స్ ఫినిష్ అయ్యేలాగా చేస్తారు. సో దట్ ఎంప్లాయీ విల్ కమ్ బ్యాక్ టు యువర్ కంపెనీ విత్ ఎక్స్ట్రా నాలెడ్జ్. ఓకే, extra knowledge so that he will contribute more. With that you will gain more revenue. With that you can do something to the society overall ga. Okay, you overall ga nee profit increase avutundi and also employee capabilities increase avutunnayi. It's a win-win situation. You will win as well as your employee will win. Okay, so intellectual capabilities ante idi. Then next, thus a company's human capital, individual and synergized, ఇండివిజువల్గా కానీ లేదా టీమ్స్లో కానీ in the form of knowledge, skills and talent and commitment form the capabilities and key source of its competitive advantage during this current century. So మనకి హ్యూమన్ క్యాపిటల్ అని ఎందుకు అంటున్నారు, వీళ్ళ నాలెడ్జే మన ప్రాఫిట్. సో వాళ్ళు మనకి క్యాపిటల్ కిందకి కన్సిడర్ అవుతారు. సో వాళ్ళ కేపబిలిటీస్ ఎంత బాగుంటే నీకు నీ కాంపిటీటర్ మీద అంత అడ్వాంటేజ్ ఉంటుంది. దాన్నే కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అంటారు. ఓకే, human knowledge takes the shape of innovations, creations, new ideas, effective strategies, new products or services and enhanced functions or uses of existing product or service. ante kada, we
We are behind everything that is happening in this world. Yes or no? We are behind that. సో మన నాలెడ్జ్కే పెద్దపీట ఏ కంపెనీ అయినా వేస్తుంది. ఓకే, సో ఈ ఇన్నోవేషన్స్ కానీ క్రియేషన్స్ కానీ న్యూ ఐడియాస్ ఇవన్నీ మనమేగా చేసేది. సో దట్స్ ద రీజన్ వై వీఆర్ బీయింగ్ గివెన్ దట్ మచ్ ఇంపార్టెన్స్. ఇప్పుడు మనం ఐకార్, యాపిల్ వాళ్ళ ఐకార్ చూసినా వాళ్ళ ఎంప్లాయీస్ ఆ ఐకార్ సెగ్మెంట్లో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్, అది హై లెవెల్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ పీపుల్, ది ప్లానర్స్ బిహైండ్ దట్ ఐకార్ are all not new employees. They are from very big successful companies. వాళ్ళకి డబుల్ ట్రిపుల్ శాలరీస్ ఇచ్చి వాళ్ళని పోర్ట్ చేసి చాలా పెద్ద పెద్ద బ్యాటరీ కంపెనీస్ నుంచి యాపిల్ కంపెనీకి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ నాలెడ్జ్ బేసిస్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఓకే, సో అలా ఉంటుంది, అంత ఇంపార్టెన్స్ ఇస్తారు హ్యూమన్ క్యాపిటల్కి. సో ఆల్వేస్ స్టే ఇన్ అ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఎడ్యుకేషన్ అయిపోయింది కదా, డోంట్ స్టాప్ విత్ దాట్. ఓకే, ఆల్వేస్ స్టే ఇన్ అ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. Organizations, in addition to human capabilities, build capabilities in other areas. So ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏమో హ్యూమన్ క్యాపిటల్కి, హ్యూమన్ నాలెడ్జ్కి. దాంతోపాటు ఇంకా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్స్లో కూడా వీళ్ళు ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలా? మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ఇంక్లూడ్ డిజైనింగ్ అ న్యూ ప్రోడక్ట్, ఎఫెక్టివ్ ప్రొడక్షన్ ప్రాసెస్ దట్ రిడ్యూసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ టైమ్ అండ్ మినిమైజెస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో నువ్వు ఏదైనా ప్రాసెస్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్కి ఫాలో అవుతే నీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉండాలి అండ్ నువ్వు సర్ప్లస్ జనరేట్ చేయాలి. అంటే తక్కువ అని చెప్పలేను, బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ రిసోర్సెస్ విచ్ ఆర్ ఇన్ లెస్ నెంబర్ ఓన్లీ, వాటితో నువ్వు ఎక్కువ అవుట్పుట్ కనుక జనరేట్ చేయగలిగితే నీది బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని మనం చెప్పొచ్చు. ఎఫెక్టివ్ ప్రొడక్షన్ ప్రాసెస్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మజ్దా అనే బ్రాండ్ ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్షన్ ప్రాసెస్ కనుక్కుందంట దట్ రెడ్యూస్డ్ ద అసెంబ్లింగ్ టైం. అంటే ఒక కార్ అసెంబ్లింగ్ అంటే డిఫరెంట్ పార్ట్స్ అన్నీ టుగెదర్, టైర్స్ పెట్టి దానికి సీట్స్ అరేంజ్ చేసి, అవుటర్ డోమ్ అరేంజ్ చేసి, ఓకే విండోస్ అరేంజ్ చేసి, అన్నీ ఇంజిన్ పెట్టి అన్నీ అరేంజ్ చేశాక అది ఓవరాల్గా ఒక కార్ లాగా మనకు కనిపిస్తుంది. సో వాళ్ళు ఏదో కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్షన్ ప్రాసెస్ కనుక్కున్నారంట వేర్ ఈ అసెంబ్లింగ్ టైం అనేది చాలా తగ్గిందంట వాళ్ళకి. అంటే ఈ ప్రాసెస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ పడితే ఒక అసెంబ్లింగ్ ఒక 1 అవర్ పడితే దాన్ని హాఫ్ అన్ అవర్కి తీసుకొచ్చారు. ఏదో వాళ్ళ ఇన్నోవేషన్, ఇంటర్నల్ ప్రొడక్షన్ ఇన్నోవేషన్. అది కొన్ని రివీల్ చేస్తారు, కొన్ని చేయరు. ఎందుకు? మనది రేర్గా ఉండాలి ప్రాసెస్. మనం కొన్ని రివీల్ చేస్తే మన కాంపిటీటర్స్ కాపీ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అలా. అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ఇంక్లూడ్ సోఫిస్టికేషన్ ఆఫ్ ప్రొడక్షన్ టెక్నాలజీ అండ్ డిజైనింగ్ క్వాలిటీ. ఓకే, సో క్వాలిటీ మెయింటెనెన్స్లో మనం 6 సిగ్మా, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, TQM, చాలా టెక్నిక్స్ ఉన్నాయి, లీన్ మెథడాలజీ. ఓకే, సో అలాంటి ప్రొసీజర్స్ ఏమైనా వాడుతున్నారా, కొత్త టెక్నాలజీ ఏమైనా వాడుతున్నారా? దెన్ మీరు మీ ప్రొడక్షన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నట్టు కేపబిలిటీని. ఓకే, దెన్ మార్కెటింగ్లో ఎలా ఉంది? ఇవన్నీ చెప్పా కదా, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని. సో మార్కెటింగ్లో ఎలా చేస్తున్నారంట? దే ఇంక్లూడ్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, బిల్డింగ్ అప్ ఆఫ్ బ్రాండ్స్ అండ్ డెవలపింగ్ కస్టమర్ రిలేషన్షిప్స్. సో బెస్ట్ మార్కెటింగ్ టెక్నిక్స్ డెవలప్ చేయడానికి, మార్కెటింగ్ కేపబిలిటీస్ డెవలప్ చేయడానికి లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ టెక్నిక్ వాడుతున్నారంట. లాజిస్టిక్స్ అంటే నీకు రా మెటీరియల్ తెచ్చుకోవడానికి, ఇన్వెంటరీ మెయింటైన్ చేయడానికి మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటుంది, వేర్ హౌస్ అనేది ఉంటుంది. ఒక చోట నువ్వు స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు ఆ స్టోరేజ్ నుంచి నీ రా మెటీరియల్ తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తావు. లేదా నీ ప్రోడక్ట్ తయారైపోయింది ప్రొడక్షన్ ప్రాసెస్లో,
దాన్ని ఒక చోట స్టోర్ చేసి కస్టమర్ నుంచి ఎప్పుడైతే కస్టమర్ నుంచి ఫుల్ పేమెంటో లేదా ప్రామిస్డ్ పేమెంట్ వచ్చిందో వాళ్ళకి ఆ వేర్ హౌస్ నుంచి మళ్ళీ నువ్వు డెలివరీ చేస్తావు. సో ఈ స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషను, డెలివరింగ్ ఇదంతా లాజిస్టిక్స్ కిందకు వస్తుంది. సో నువ్వు డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్కి వెళ్తుందా నీ ప్రోడక్ట్, లేదా కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్ నుంచి రీటైలర్ నుంచి కస్టమర్కి వెళ్తుందా. సో ఆ చైన్ అనేది ఎలా ఉంది, నువ్వు ట్యాక్స్ నీ కస్టమర్కి తగ్గించాలనుకుంటున్నావా, ఇది ప్రీమియం ప్రోడక్టా, ఇది ఎకనామికల్ ప్రోడక్టా. ఓకే, సో ఇవన్నీ నువ్వు ఇక్కడ చేంజ్ చేసి ఓవరాల్గా నీ కస్టమర్ బెనిఫిట్ అయ్యేలాగా చేయాలి. ఎందుకు, వాళ్ళు బెనిఫిట్ అయితే వాళ్ళ నుంచి లాయల్టీ డెవలప్ అవుతుంది అండ్ నీ మార్కెట్ షేర్ అనేది స్టేబుల్గా ఉంటుంది, ఫ్లక్చువేట్ కాదు. అంటే నీ కస్టమర్స్ నీ కాంపిటీటర్ కస్టమర్స్గా మారరు, నీ కస్టమర్స్గానే ఉంటారు. అండ్ బిల్డింగ్ అప్ ఆఫ్ బ్రాండ్స్, సో బ్రాండ్ బిల్డ్ చేయడం, బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేయడం. ఓకే, నీ బ్రాండ్కి అంటూ ఒక రెప్యుటేషన్ బిల్డ్ చేసుకోవడం. ఎందుకు ఇదంతా చేస్తాము, సేల్స్ జరగడానికి. అండ్ సేల్స్ ఒకటే జరగడానికి కాదు, నీ మార్కెట్ షేర్ అనేది పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గకూడదు. సో అలా ఉండేలాగా చూసుకోవడానికి. అండ్ డెవలపింగ్ కస్టమర్ రిలేషన్షిప్స్, ఎంత బాగా నీ కస్టమర్తో నువ్వు రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఎంత బాగా ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ వాళ్ళకి ఇస్తావో అప్పుడు వాళ్ళకి నీ మీద నమ్మకం, నీ బ్రాండ్ మీద, నీ కంపెనీ మీద నమ్మకం పెరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఫ్రెష్ అండ్ మోర్ సూపర్ మార్కెట్స్ బిల్డ్ ద కేపబిలిటీస్ అరౌండ్ యూజింగ్ ఎఫెక్టివ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఫర్ సపోజ్ నువ్వు ఇక్కడ ఒక ఏరియాలోనే ఒక మోర్కి వెళ్ళావు, అక్కడ ఏదో నీకు ఒక వెరైటీ ఆఫ్ షాంపూ కావాలి, అది అక్కడ లేదు. కానీ వెన్ యూ గో ఆస్క్ అ పర్సన్ ఫ్రమ్ దట్ మోర్ రీటైల్ షాప్, దెన్ ఆ పర్సన్ ఆ దగ్గరలో ఉన్న ఇంకా వేరే రీటైల్ స్టోర్స్లో చెక్ చేస్తాడు ఫస్ట్. ఇక్కడ లేకున్నా జస్ట్ 10 minutes డిస్టెన్స్లో ఇంకొకటి ఉందనుకోండి మోర్, అక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ నుంచి తెప్పిస్తాడు. సో అలా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు లాజిస్టిక్స్. ఓకే, మోర్ వాళ్ళు, రిలయన్స్ ఫ్రెష్ వాళ్ళు. ఓకే, అండ్ మెక్డీ వాళ్ళదేంటి, అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్ బిల్డ్ కేపబిలిటీస్ అరౌండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, సో మెక్డీ వాళ్ళైనా అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళైనా ఎక్కువ ఇంపార్టెన్స్ కస్టమర్తో మనకు కంపెనీకి ఉండే రిలేషన్షిప్కే ఇస్తున్నారు. ఓకే, అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మెక్డీకి నువ్వు ఒకసారి వెళ్ళావు, ఒకసారి ఏదో బర్గర్ ఏదేదో తిన్నావు, దెన్ నీకు రివార్డ్ పాయింట్స్ రావడము, నువ్వు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నీకు ఏదైనా ఆఫ్ ఒక 50 రూపీస్ ఆఫ్ ఇవ్వటము, లేదా కాంబో ప్యాక్స్ నీకు వేరే ఇవ్వటము, కస్టమర్ టు కస్టమర్ ఆఫర్స్ ఇస్తారు. అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా అంతే. అండ్ జిల్లెట్ బిల్డ్స్ ఎఫెక్టివ్ బ్రాండ్ ఇమేజెస్. ఓకే, జిల్లెట్ వాళ్ళు ఎట్లా గ్రాప్ చేస్తున్నారు కస్టమర్స్ని అంటే సెలబ్రిటీస్ని తీసుకొచ్చి ఒక బ్రాండిజం అనేది మెయింటైన్ చేస్తున్నారు. సింపుల్ రేజర్స్కి కూడా, జిల్లెట్ వాళ్ళ దగ్గర రేజర్సే లేవు, చాలా అదర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కానీ దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ అ బ్రాండ్ ఇమేజ్. అంటే ఇది ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్, జిల్లెట్ అనేది బ్రాండెడ్ ప్రోడక్ట్ అని కస్టమర్ మైండ్ సెట్లో ఫీల్ చేస్తున్నారు. దెన్ R&D కేపబిలిటీస్ ఇంక్లూడ్, ఇది మార్కెటింగ్, ఇదంతా మార్కెటింగ్ గురించి ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేపబిలిటీస్ ఎలా ఉంటాయంటే దే ఇంక్లూడ్ ఎక్సెప్షనల్ ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్ యాజ్ డెవలప్డ్ బై సోనీ. సో ఇన్నోవేషన్, ఇప్పుడు మీరు మన కొడాక్ చూస్తే మనకు కెమెరాస్ ఉండేవి, కానీ డిజిటల్ కెమెరాస్ అనే కాన్సెప్ట్ మనకి సోనీ వాళ్ళు తీసుకొచ్చారు ఎంతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి. ఓకే, అండ్ చాలా సక్సీడ్ అయ్యారు. అండ్ ఇప్పుడున్న మన కెమెరాస్ చూస్తే మనకు ఫోన్స్లోనే హై ఎండ్ కెమెరాస్ వస్తున్నాయి. ఓకే, సో అలా. దెన్ ఎక్సెప్షనల్ టెక్నాలజీ క్యాపబిలిటీ బై కార్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ డీప్ నాలెడ్జ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెటీరియల్స్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కొడాక్. సో సోనీకి కొడాక్కి కంపారిజన్ చేస్తేనే బెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి మంచి డిజిటల్ కెమెరాస్ని సోనీ వాళ్ళు తీసుకొచ్చారు. ఇంతకుముందు కెమెరాస్ ఎలా ఉండేవి, మనకు ఒక డబ్బా షేప్లో ఉండేవి కదా, సో అలా కాకుండా ఇలాంటి మోడల్ వాళ్ళు ఫైండ్ చేశారు. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక కాస్ట్లీ అఫేరే. నువ్వు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ పోతూ ఉంటావు, సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు.
ఓకే, రీసెంట్గా మనం పంపించిన ఒక వాట్ స్పేస్లోకి పంపించిన ఒక రాకెట్ కూడా ఇట్ గాట్ ఫెయిల్డ్. ఆల్మోస్ట్ 1000 crores ఇండియాకి లాస్. ఎలాంటి టైంలో, దట్ టు ఇన్ దిస్ కోవిడ్ టైమ్స్, డౌన్ పీరియడ్ నడుస్తోంది ఇండియాకి. ఇన్ సచ్ టైమ్స్ మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పేస్ టీమ్ నుంచి వాళ్ళు ఏదో R&D చేసి ఒకటి ప్రయోగం చేశారు, ఒక రాకెట్ పంపిస్తే అది ఫెయిల్ అయింది. 1000 crores లాస్ మన కంట్రీకి. సో ఇమాజిన్, సో అలా R&D ఫెయిల్ అవ్వచ్చు, సక్సీడ్ అవుతే ఇలా సోనీలా ఉంటుంది. ఓకే, డిజిటల్ కెమెరాస్ తీసుకొచ్చారు వాళ్ళు. సో దాన్ని ఇలా R&D ద్వారా కూడా మీ రీసెర్చ్ అండ్ మీ కేపబిలిటీస్ డెవలప్ చేసుకోవచ్చు మీ రిసోర్సెస్ ద్వారా. బాడీ షాప్ వాళ్ళు కూడా, బాడీ షాప్ ఈజ్ బాడీ కేర్ బ్రాండ్ అనమాట. వీళ్ళ దగ్గర బాడీ బటర్స్, బాడీ మాయిశ్చరైజర్స్, షాంపూస్, సోప్స్, పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్, రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. సో దే డెవలప్ ద కేపబిలిటీ ఇన్ మోటివేటింగ్ అండ్ ఎంపవరింగ్ అండ్ రిటైనింగ్ ఎంప్లాయీస్ వైల్ రిటైనింగ్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ని వాళ్ళతోనే, అంటే ఒక హైలీ పర్ఫార్మింగ్ ఎంప్లాయీ ఉంటే అతన్ని నేను రిటైన్ ఎలా చేసుకోవాలి, నా కాంపిటీటర్ దగ్గరికి వెళ్ళకుండా. సో ఎంప్లాయీస్ని ఆపటం కూడా కష్టమే దీస్ డేస్, బికాస్ పీపుల్ కీప్ ఆన్ స్విచ్చింగ్. ఒక దగ్గర వర్క్ కల్చర్ నచ్చలేదా, కమాన్ లెట్ మీ స్విచ్ ద కంపెనీ, ఇంకో కంపెనీకి మారిపోతాను. నాకు ప్యాకేజ్ శాలరీ నచ్చలేదా, కమాన్ లెట్ మీ స్విచ్ ద కంపెనీ మారిపోతున్నారు. సో అలా ఒక మంచి బెస్ట్ పర్ఫార్మింగ్ ఎంప్లాయీని ఆపటం కూడా కష్టమే. సో అది కూడా ఒక ఛాలెంజే, కానీ దాన్ని బాగా మేనేజ్ చేస్తే ఇట్ విల్ బికమ్ యువర్ కేపబిలిటీ. HP వాళ్ళు, హ్యూలెట్ పకార్డ్ వాళ్ళు build the capabilities around effective execution of managerial tasks. So the best management maintain చేస్తున్నారు HP కంపెనీ వాళ్ళు. It became their capability to stay in profits. Okay, then organizations strive to convert capabilities into core competencies, definitely. So నా దగ్గర బెస్ట్ మేనేజ్మెంట్ టీమ్ ఉంది, నా దగ్గర బెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉంది, నా దగ్గర బెస్ట్ మార్కెటింగ్ టీమ్ ఉంది. బట్ ఏం చేస్తున్నారు, వాట్ ఆర్ దే డూయింగ్, ఆర్ దే గివింగ్ యూ ఎనీ ప్రాఫిట్స్? సో ఓవరాల్ మోటో ఏంటి ఒక కంపెనీది? ప్రాఫిట్సే. నేను హైర్ చేసుకున్నాను క్యాండిడేట్స్ని ఫ్రమ్ IITs, IIMs అన్నారు అనుకోండి ఒక కంపెనీ. యా, దెన్ లెట్ మీ సీ యోర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ పాస్ట్ 5 years అంటారు. నీ అనాలిసిస్ అంతా ఎక్కడ తెలుస్తుంది? నీ పర్ఫార్మెన్స్, నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లోని నీ ప్రాఫిట్స్ ఏంటి, నీ లాసెస్ ఏంటి, నీ అసెట్స్ ఏంటి, నీ లయబిలిటీస్ ఏంటి, ఇవి చూస్తేనే తెలుస్తుంది. సో నీ కేపబిలిటీస్ని నువ్వు నీ కోర్ కాంపిటెన్సీస్గా మార్చుకోగలగాలి. మరి కోర్ కాంపిటెన్సీస్ అంటే ఏంటి? ఈ పదంలోనే ఉంది, కాంపిటెన్సీ అంటే నీ కాంపిటీటర్ కన్నా నీ దగ్గర ఉన్న ది ఎక్స్ట్రా థింగ్, అండ్ దట్ షుడ్ బి యువర్ కోర్ బిజినెస్. కోర్ కాంపిటెన్సీస్ ఆర్ కంపెనీస్ రిసోర్సెస్ అండ్ కేపబిలిటీస్ దట్ ఎనేబుల్ ద కంపెనీ టు బిల్డ్ కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఓవర్ ద కాంపిటీటర్స్. సో నీ కాంపిటీటర్ దగ్గర సేమ్ రిసోర్సెస్ ఉంటాయి, కానీ నీ దగ్గర ఉన్న రిసోర్సెస్తో నీ కాంపిటీటర్ కన్నా నువ్వు ఎక్కువ పర్ఫామ్ చేయగలిగితే ఆ రిసోర్సెస్ని కోర్ కాంపిటెన్సీస్ అంటారు. ఓకే, ఆ కేపబిలిటీస్ని కోర్ కాంపిటెన్సీస్ అంటారు. కంపెనీస్ బిల్డ్ కాంపిటీటివ్ అడ్వాంటేజ్ బై ప్రొక్యూరింగ్ అండ్ మల్టిప్లయింగ్ రిసోర్సెస్, క్రియేట్ ఎబిలిటీస్ ఓవర్ దెమ్ అండ్ డిప్లాయ్ సినర్జీ ఆఫ్ రిసోర్సెస్ అండ్ కేపబిలిటీస్. ఓకే, సో వాటిని ఎంత బాగా మనం ప్రొక్యూర్ చేసిన రిసోర్సెస్ని ఇంకా పెంపొందించగలగాలి. సో రిసోర్సెస్ని పెంచి ఎబిలిటీస్ని పెంచితే మనకంటూ ఏదైనా గ్రూప్ ఆఫ్ రిసోర్సెస్ కేపబిలిటీస్ తయారయ్యాయా విచ్ గివ్స్ అస్ ప్రాఫిట్స్, విచ్ గివ్స్ అస్ సక్సెస్, దెన్ దే ఆర్ కాల్డ్ as core competencies. They enable the companies to formulate strategies and draw strategic actions by converting competencies into business activities. Okay, so దీని బేస్డే మనం
మన సబ్జెక్టే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో దీని స్ట్రాటజీ అంటే మన గోల్, లాంగ్ టర్మ్ గోల్. సో మన గోల్ అనేది వీటి బేసిస్లోనే మనం డెవలప్ చేసుకుంటాం. ఓకే, నా దగ్గర ఉన్న కోర్ స్ట్రెంగ్త్ ఇది. ఓకే, సో మీరు మీ కెరియర్స్ కూడా ఇలాగేగా డిసైడ్ అవుతారు. ఇంటర్మీడియట్ చేస్తారు, ఎంపీసీయా బైపీసీయా, మీ నాలెడ్జ్ బేస్ చూస్ చేసుకుంటారు. దెన్ ఎంపీసీకి వెళ్ళారు లేదా బైపీసీకి వెళ్ళారు, బైపీసీలో ఎంబీబీఎస్ కొట్టలేకపోతున్నారు, ఇంకా వేరే ఆప్షన్స్ ఏముంటాయి మీకు? ఫార్మసీ సైడ్ వెళ్ళటము, ఓకే, లేదా ఏమంటారు ఫిజియోథెరపీ సైడ్ వెళ్ళటము, ఓకే, లేదా ఎంపీసీ సైడ్ వెళ్ళారు, ఎంసెట్లో కూడా కొట్టలేకపోతున్నారు, ఇంజనీరింగ్ సీట్ రావట్లేదు. ఓకే, ఇంకా వేరే ఆప్షన్స్ ఏంటి మరి? ఓకే, దెన్ కామర్స్ తీసుకున్నారు, ఓకే, సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ చేయలేకపోతున్నారు. ఓకే, దెన్ ఎంకామ్ చేయటం బెస్టా లేదా ఎంబీఏకి మూవ్ అవ్వచ్చా? ఎంబీఏ మూవ్ అయ్యి ఫైనాన్స్ నేర్చేసుకొని దెన్ అక్కడి నుంచి ఎస్ఏపీ నేర్చేసుకొని ఫైనాన్స్ మాడ్యూల్ ఏదో నేర్చేసుకొని కార్పొరేట్స్కి వెళ్ళిపోనా? సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్లానింగ్, ఎస్ ఆర్ నో. సో అదెంత దేని బేసిస్ జరుగుతుంది? నీకున్న సినర్జైజ్డ్ అంటే గ్రూప్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ కేపబిలిటీస్. నీ దగ్గర ఉన్న నాలెడ్జే నీ రిసోర్స్. నువ్వు ఆ నాలెడ్జ్ని ఎంత బాగా వాడి నువ్వు ఉపయోగించి డబ్బులు సంపాదించగలుగుతావో అది నీ కేపబిలిటీ. సో దాని బేస్డ్ నువ్వు ముందుకు సాగుతావు. సో కంపెనీస్ కూడా అంతే అనమాట. కోర్ కాంపిటెన్సీస్ ఎనేబుల్ ద కంపెనీస్ టు ఫార్ములేట్ స్ట్రాటజీస్. ఇందాక చెప్పాను కదా, అదే అనమాట. దస్ ద కంపెనీస్ అచీవ్ దేర్ గోల్స్ ఆఫ్ ఎర్నింగ్ an expected profit, improve market share and satisfy their employees by using their core competencies. సో మీకు మంచి శాలరీస్ వస్తాయో బాగా ప్లాన్డ్గా వెళ్తే స్ట్రాటజీతో, కంపెనీస్ కూడా అంతే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మార్కెట్ షేర్ వాళ్ళ కాంపిటీటర్స్ మీద, అండ్ వాళ్ళ ఎంప్లాయీస్ని సాటిస్ఫై చేస్తూ వాళ్ళ ఎంప్లాయీస్ని ఇంకో కంపెనీకి వెళ్ళకుండా కాపాడుకుంటూ దాన్ని లాంగ్ టర్మ్ దాకా ప్రొలాంగ్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ సెవరల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, మీరు తర్వాత చూడండి. ఓకే, సో కోర్ కాంపిటెన్సీస్ ఆర్ దోస్ కేపబిలిటీస్ అండ్ రిసోర్సెస్ దట్ ఎనేబుల్ ద కంపెనీ టు పర్ఫార్మ్ and act to achieve its goals by adding or creating unique values to its goods. ఓకే, సో నీ కాంపిటీటర్కి నీకు డిఫరెన్స్ ఉంటేనే నీకు ఆ యూనిక్నెస్ అనేది వస్తుంది. ఓకే, ఆ స్పెషాలిటీ అనేది వస్తుంది, ఆ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఈ కోర్ కాంపిటెన్సీస్ ద్వారానే మీరు అది చేయగలరు. ఓకే, టాటా కోర్ కాంపిటెన్సీ ఏంటి అండ్ టొయోటా కోర్ కాంపిటెన్సీ ఏంటి? టాటా వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏది తయారు చేసినా మార్కెట్లో ఉన్న వేరే బ్రాండ్స్ అన్నిటికన్నా ఎకనామికల్గా కార్ని తయారు చేయగలుగుతారు. వాళ్ళ దగ్గర ఉన్న R&D డిపార్ట్మెంట్ ద్వారా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్ ద్వారా, వాళ్ళు యూస్ చేసే టెక్నిక్స్ ద్వారా, వాళ్ళు వాడే మెటీరియల్ ఏదైనా సరే మనకి ఒక కార్ కొనుక్కోవాలనుకుంటే అది ఎకనామికల్గా అంటే తక్కువ ధరకి మనం కొనుక్కోవచ్చు. టొయోటా వాళ్ళు అలానే టొయోటా తక్కువ? నో, టొయోటా ఈజ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ కార్స్. టొయోటా వాళ్ళ దగ్గర మనం క్వాలిటీ చూస్తాం, టాటా వాళ్ళ దగ్గర మనం ఏం చూస్తాం? ప్రైజెస్ చూస్తాం. సో తక్కువ ధరకు కొనుక్కోవాలనుకుంటే టాటా కంపెనీ దగ్గరికి వెళ్తాం. క్వాలిటీ వెహికల్ కావాలి, డబ్బులు పోయినా పర్లేదంటే టొయోటా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో అలా మన అవసరాన్ని బట్టి డిఫరెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. దో వాళ్ళు సేమ్ బిజినెస్లో ఉన్నారు, కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కానీ వాళ్ళకంటూ డిఫరెన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. దాన్నే యూనిక్ వాల్యూ అంటారు, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు, USP. ఓకే, సో మనకి కోర్ కాంపిటెన్సీస్ ద్వారా అది వస్తుంది. ఓకే, ఇక్కడ అన్నీ అవే ఇచ్చారు ఎగ్జాంపుల్స్. ఓకే, మీరు ఈ కోర్ కేపబిలిటీస్ రిసోర్సెస్ని ఈ కోర్ కాంపిటెన్సీస్గా మార్చుకోలేకపోతే మీరు మీ కాంపిటీటర్స్ కన్నా వీక్గా మారుతారు. వీక్గా మారినప్పుడు మీ కాంపిటీటర్ మార్కెట్ షేర్ పెరుగుతుంది. మార్కెట్ షేర్ అంటే ఏంటి? ఎంతమంది కస్టమర్స్ ఒకటే ఇండస్ట్రీ నుంచి నీకున్నారు,
ఒకటే ఇండస్ట్రీ నుంచి నీ కాంపిటీటర్ కొన్నారు. కస్టమర్స్ పెరిగితేనే కదా మనకి సేల్స్ పెరుగుతాయి, సేల్స్ పెరిగితేనే ప్రాఫిట్ పెరుగుతుంది. ఓకే, సో మార్కెట్ షేర్ ఎప్పుడు తగ్గకుండా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, టొయోటా ఇంట్రడ్యూస్డ్ ఇట్స్ అవుట్డేటెడ్ మోడల్ అండ్ టెక్నాలజీ ఆఫ్ హోమ్ కంట్రీ ఇన్ ఇండియా. సో టొయోటా హోమ్ కంట్రీ ఏది? జపాన్. సో జపాన్లో ఏదో పలానా వెహికల్ వర్కౌట్ అవ్వలేదు, అలానే అక్కడ ఆపేయకుండా వాళ్ళు వాళ్ళకన్నా కొంచెం తక్కువ డెవలప్డ్ అయిన మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మనం కూడా టాటా నానో ఇండియాలో అంత సక్సీడ్ కాలేదు, మేబీ వేరే థర్డ్ వరల్డ్ కంట్రీస్ లైక్ ఆఫ్రికా, వేరే అదర్ కంట్రీస్లో సక్సీడ్ అవ్వచ్చేమో. సో అది అంతటితో ప్రస్తుతం టెంపరీగా ఆపారేమో, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ మనకి ఇంకా తెలీదు. ఓకే, సో మేబీ అక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే అక్కడ సక్సీడ్ అవ్వచ్చేమో. ఓకే, ఇట్ డిపెండ్స్. దాని బేసిస్లో నువ్వు నీ బిజినెస్ని మూవ్ ఆన్ చేసుకోవాలి. బట్ నీ దగ్గర రిసోర్సెస్ ఉన్నా వాటితో నువ్వేం పర్ఫార్మెన్స్ చేయించలేకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. సో అలా అవ్వకుండా చూసుకోవాలి. సో మరి కోర్ కాంపిటెన్సీస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? 2 విధానాలుగా చేసుకోవచ్చు. అయితే వాల్యూ చైన్ అనాలిసిస్ ద్వారా. వాల్యూ చైన్ అనాలిసిస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే, అండ్ లేదా ఇంకా ఈ వేరే 4 స్పెసిఫిక్ క్రైటీరియా ఉన్నాయి. మనం ఇది దీనికన్నా ముందు వీడియోలో కూడా చూసాం మనం. రిసోర్స్ బేస్డ్ వ్యూ ఆఫ్ ఎ ఫర్మ్లో ఇక్కడ మనం చూసాం ఈ VRIO అనే రిసోర్సెస్ ఉన్నాయి కదా, ఫ్రేమ్వర్క్ బై మిస్టర్ బార్నే. సో ఆయన ప్రపోజ్ చేసింది ఆ 4 క్రైటీరియా అన్నమాట. సో దాని ద్వారా అయినా మనం మన కోర్ కాంపిటెన్సీస్ని బిల్డ్ చేసుకోవచ్చు, లేదా మన వాల్యూ చైన్ అనాలిసిస్ ద్వారా అయినా బిల్డ్ చేసుకోవచ్చు. వాల్యూ చైన్ అనాలిసిస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ఈ 4 క్రైటీరియా ఏంటి ఫర్ డిటర్మైనింగ్ కోర్ కేపబిలిటీస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? వాల్యుయబుల్ కేపబిలిటీస్. ఓకే, valuable capabilities. Then second one, rare capabilities. Third one, costly to imitate. Fourth one, non-substitutable capabilities. So ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. వాల్యుయబుల్ కేపబిలిటీస్ అంటే ఏంటి? మన దగ్గర ఉండే ది ఎక్స్ట్రా థింగ్, లేదా ఒక కంట్రీలో ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం నడుస్తుంది, దానికి నీ బిజినెస్ ఏమైనా హెల్ప్ అయిందా? లైక్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, మనకి పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేది చాలా నెసెసిటీ. ఏ కంట్రీలో అయినా వెరీ మచ్ నెసెసరీ ప్రోడక్ట్ అనమాట. మనకు ఫుడ్ ఎలాగో, క్లోదింగ్ ఎలాగో, అలాగే పెట్రోలియం కూడా. ఎందుకు? దాని బేస్డే మన వెహికల్స్ నడుస్తాయి. మన వెహికల్స్ నడుస్తేనే మన బిజినెస్ నడుస్తుంది, మన లైఫ్ ముందుకు సాగుతుంది. ఓకే, దాన్ని రిలయన్స్ వాళ్ళు ఆపర్చునిటీ కింద తీసుకున్నారు, మన అవసరాన్ని. అది మనకి వాల్యుయబుల్ ప్రోడక్ట్. సో రిలయన్స్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అనేది ఆ కాన్సెప్ట్ నుంచే వచ్చింది. ఓకే, సో అలాగే ఈ సూపర్ మార్కెట్స్ కూడా. ద వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఆఫ్ వాల్మార్ట్ ఇన్ రీటైల్ సూపర్ మార్కెట్ malls enabled it to exploit the retail market business in India. So Walmart ఇండియాలో కూడా ఎంటర్ అయింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇట్స్ హై ఎక్స్పీరియన్స్. అండ్ ఇండియాలో డెఫినెట్గా ఇండియా ఈజ్ అ వెరీ బిగ్ కంట్రీ. నెసెసిటీస్ అనేవి డెఫినెట్గా ఉంటాయి, స్పెషల్లీ FMCGలో. ఓకే, సో వాల్మార్ట్ వితౌట్ ఎనీ డిలే మన ఇండియా బిజినెస్లోకి ఎంటర్ అయిపోయింది. ఇఫ్ యూ అబ్జర్వ్ ఎ వెరీ అండర్ డెవలప్డ్ ఏరియా అండ్ బిట్ డెవలపింగ్ ఏరియా. ఇప్పుడు మనం హైదరాబాద్ కనుక కన్సిడర్ చేస్తే, హైదరాబాద్లో ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి గట్కేసర్ ఏరియా దాకా మనం కన్సిడర్ చూస్తే మెట్రో పడుతోంది ఇప్పుడు అక్కడ. ఓకే, అండ్ రోడ్ వైడనింగ్ కూడా జరుగుతోంది. అండ్ ఆ వింగ్లో మనకి ఆల్మోస్ట్ ఒక 50 కాలేజెస్ దాకా ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్. ఓకే, అండ్ ఆ రూట్లో మనకి సెజ్ ఏరియా ఉంది, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది, ఏంటి సాఫ్ట్వేర్ హబ్ ఉంది, ఐటీ రహేజా పార్క్ ఉంది, ఐటీ పార్క్ ఉంది, అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ హబ్ కూడా ఉంది. ఓకే,
సో ఇమాజిన్, ఇవన్నీ ఎట్ ఏ టైం రాలేదు, 1 by 1 వచ్చాయి. ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆ వింగ్లో డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. తర్వాత ఐటీ హబ్ ఏర్పాటు చేసుకున్నారు ఐటీ కంపెనీస్, సెజేరియా. ఆ తర్వాత ఈ సెజేరియా ఈ కాలేజెస్ అవసరాన్ని చూసి, అండ్ అది వరంగల్ హైవే, దెన్ గవర్నమెంట్ ప్లాన్డ్ ఆన్ బిల్డింగ్ అ మెట్రో పాత్ కూడా అటు వేయాలనుకున్నారు. సో దీని ద్వారా అటు షిఫ్ట్ అవుతున్న కంపెనీస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, మెల్లిమెల్లిగా మెక్డీ వచ్చింది. ఓకే, మెల్లిమెల్లిగా డామినోస్ ఎంటర్ అయింది, మెల్లిమెల్లిగా చిన్న చిన్న రేమండ్స్, ఈ బ్రాండ్స్ అక్కడ లేనివన్నీ అందరూ బిజినెస్, బిగ్ బజార్ ఏర్పాటు చేసుకున్నారు, రిలయన్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, అండ్ కేఎల్ఎం షాపింగ్ మాల్ వచ్చింది. సో స్లోగా ఇట్ స్టార్టెడ్ డెవలపింగ్. జీడిపి ఆ పర్టిక్యులర్ ఏరియా స్టార్టెడ్ గివింగ్ అవుట్ మోర్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. ఓకే, ఎందుకు అంటే ఆల్ వర్కింగ్ పీపుల్. సో అక్కడ ల్యాండ్ ప్రైస్ కూడా మెల్లిగా ఇంక్రీజ్ అయ్యింది. సో నీ బిజినెస్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి అంటే అది వాల్యుయబుల్ కేపబిలిటీ అయ్యి ఉండాలి. సో మార్కెట్లో ఉన్న ఆపర్చునిటీని, వాల్యుయబుల్ అవకాశాన్ని నువ్వు గనక గ్రాప్ చేసుకుంటే నీ బిజినెస్ ఇట్ విల్ బికమ్ యువర్ వాల్యుయబుల్ కేపబిలిటీ. ఓకే, అక్కడ ఆల్మోస్ట్ హాస్టల్స్ ఇవే ఎక్కువగా ఆ ఏరియాలో, ఆ చుట్టుపక్కల ఏరియాస్లో. ఎందుకు అంటే చదువుకునే పిల్లలు, స్టూడెంట్స్, అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఆ వింగ్లో, కాబట్టి డెఫినెట్గా స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి రిలేటెడ్ బిజినెస్లు కూడా అక్కడ స్టార్ట్ అయ్యాయి. అసలు బ్యూటీ దగ్గర నుంచి, సాలూన్స్ దగ్గర నుంచి, రెస్టారెంట్స్ దగ్గర నుంచి, రీటైల్ స్టోర్స్ దగ్గర నుంచి, షాపింగ్ మాల్స్ దగ్గర నుంచి, అసలు వాట్ నాట్. సో మనం ఒక ఏరియాని అబ్జర్వ్ చేస్తే, ఏరియా డెవలప్మెంట్ అబ్జర్వ్ చేస్తే, అందులో డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న బిజినెసెస్ని మీరు అబ్జర్వ్ చేస్తే, వాళ్ళు ఎలా గ్రాస్ప్ చేస్తున్నారో ఈ వాల్యుయబుల్ ఆపర్చునిటీస్ని, దాన్ని వాల్యుయబుల్ కేపబిలిటీస్గా ఎలా మార్చుకుంటున్నారో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో వాల్యుయబుల్ కేపబిలిటీస్ అంటే అవి. లేదా నీవి రేర్ కేపబిలిటీసా అయితే నువ్వు ఆపర్చునిటీ గ్రాప్ చేసుకో, వాల్యుయబుల్ కేపబిలిటీ అనిపించుకో. లేదా రేర్ కేపబిలిటీ అంటే నువ్వు చేసే ప్రోడక్ట్ ఇంకెక్కడా లేదు. ఓకే, నీ ఇన్నోవేషన్ కానీ, నీ క్వాలిటీ కానీ, ఇప్పుడు యాపిల్ వాళ్ళు అదేగా మెయింటైన్ చేసేది. ఇట్స్ అ రేర్ థింగ్. మ్యాక్ సాఫ్ట్వేరా, మ్యాక్ అప్లికేషనా మనకి ఎక్కడ దొరుకుతుంది? ఓన్లీ యాపిల్ వాళ్ళ దగ్గరే దొరుకుతుంది, ఇంకెక్కడా దొరకదు. సో ఇట్స్ అ రేర్ థింగ్ ఆర్ నాట్. అండ్ ఆ మ్యాక్ సాఫ్ట్వేర్కి సెవరల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, సెవరల్ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, సో దాని కాంపిటీటర్ విండోస్ అయి ఉండొచ్చు. ఓకే, మైక్రోసాఫ్ట్ వాళ్ళ విండోస్ అయి ఉండొచ్చు, కానీ విండోస్ ఈజ్ అ డిఫరెంట్ సాఫ్ట్వేర్, యాపిల్ ఈజ్ అ డిఫరెంట్ సాఫ్ట్వేర్. రేర్గా ఉన్నారు రెండు, కానీ రెండు కాంపిటీషన్లో ఉన్నారు. ఓకే, innovative ideas is also a rare capability. So innovation, companies with rare capabilities exploit external opportunities to a significant extent compared to their competitors. Okay, so ఏదైనా రేర్గా ఉందా దాన్ని కాపాడుకో. ఓకే, కరోనాకి నీ దగ్గర మెడిసిన్ ఉందా? దెన్ ఇప్పటి వరకు ప్రాపర్ అంటే వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, బట్ దాని వర్కింగ్ ఖచ్చితంగా తూచా తప్పకుండా వర్క్ చేస్తుంది. అసలు కరోనా అనేది రాలేకుండా చేసే మెడిసిన్ ఉందా నీ దగ్గర? ఒకవేళ కనుక నీ కంపెనీ దగ్గర అది ఉంటే ఇట్ విల్ బికమ్ అ రేర్ కేపబిలిటీ. నీ ఇన్నోవేషన్ ద్వారా, నీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా నువ్వు కనుక్కున్న మెడిసిన్. ఓకే, సో అలా రేర్ థింగ్స్ అనమాట. అలా కూడా కేపబిలిటీస్ ఉంటాయి. అండ్ కాస్ట్లీ టు ఇమిటేట్ కేపబిలిటీస్. కాస్ట్లీ టు ఇమిటేట్ అంటే నీ బిజినెస్ ప్రాసెస్ నీ కాంపిటీటర్ కాపీ చేయాలంటే
చాలా కాస్ట్లీ అఫేర్ అనుకోండి, దెన్ అది నీకు అడ్వాంటేజ్గా మారుతుంది. రేర్, ఇంకొకరి దగ్గర లేదు, నీ దగ్గరే ఉంది, నీకు అది అడ్వాంటేజ్. వాల్యుయబుల్, నువ్వే చేయగలుగుతున్నావు, ఇంకా వేరే కంపెనీ చేయలేకపోతుంది, దెన్ నీకు అది అడ్వాంటేజ్ నీ కంపెనీకి. కాస్ట్లీ టు ఇమిటేట్ అనుకోండి, అంటే వేరే కంపెనీ నీ కాంపిటీటర్ కాపీ చేయలేకపోతున్నారు, దెన్ నీకు అది అడ్వాంటేజ్. ఓకే, ఇప్పుడు నేను ఇందాక మీకు టాటా అండ్ టొయోటా ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో వీళ్ళతో టైప్ ఆఫ్ బిజినెస్, వాళ్ళతో టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ వేరే, కానీ ఇండస్ట్రీ ఒకటే. ఓకే, సో అలా. దెన్ నాన్ సబ్స్టిట్యూటబుల్ కేపబిలిటీస్. నాన్ సబ్స్టిట్యూటబుల్ అంటే ఒక కాఫీ పౌడర్ అనుకోండి, నెస్కెఫే ఉంది, బ్రూ ఉంది, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్స్ అనుకోండి. సో సబ్స్టిట్యూటబిలిటీ ఉందా అక్కడ? డెఫినెట్గా ఉంది. ఓకే, ఒక డ్రై స్కిన్కి ఒక సోప్ అనుకోండి, మనకి ఐటీసీ నుంచి ఉంటుంది, హెచ్యుఎల్ నుంచి ఉంటుంది, పిఎన్జీ నుంచి ఉంటుంది, పతాంజలి నుంచి ఉంటుంది. సో సబ్స్టిట్యూటబిలిటీ ఇంత ఉంది మనకి ఇక్కడ. ఒక ఆయిల్ అనుకోండి, కుకింగ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, ఎన్ని బ్రాండ్స్ అసలు ఇమాజిన్ కూడా చేయలేరు, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి మనకి. సబ్స్టిట్యూటబిలిటీ ఉంది, కానీ నీ కేపబిలిటీ నాన్ సబ్స్టిట్యూటబుల్ అనుకోండి, అప్పుడు దెన్ కమ్స్ కాంపిటీటివ్ అడ్వాంటేజ్. అందుకే మనం సీక్రసీ మెయింటైన్ చేయాలి, ట్రేడ్ సీక్రెట్స్. ఇప్పుడు కోకోకోలా వాళ్ళు అదే మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకంటే కోకోకోలా ఈజ్ ఎ వెరీ సింపుల్ ప్రోడక్ట్, జస్ట్ ఒక కార్బనేటెడ్ షుగరీ డ్రింక్. కానీ ఆ ఫార్ములాని వాళ్ళు కనుక లీక్ చేస్తే అసలు కోకోకోలా ఈ మార్కెట్లో ఉండేదే కాదు. దే ప్రొటెక్టెడ్ ఇట్, దే మేడ్ ఇట్ ఎ ట్రేడ్ సీక్రెట్. సో కోకోకోలాకి సబ్స్టిట్యూటబిలిటీ ఉంది, పెప్సీ అవి ఇవి వేరేవి ఉన్నాయి, కానీ ఇట్స్ అ బిగ్ ప్లేయర్ ఇన్ ద మార్కెట్. ఇట్ ఎక్వైర్డ్ థమ్స్ అప్, ఇట్ ఎక్వైర్డ్ మెనీ అదర్ స్మాల్ బ్రాండ్స్. సో చిన్న బ్రాండ్స్ని అన్నిటినీ వాళ్ళ షేర్స్ని కొనేసుకొని ఆ కంపెనీస్ని కొనేసే కెపాసిటీ కోకోకోలాకు ఉంది. సో నాన్ సబ్స్టిట్యూటబిలిటీ అనేది క్రియేట్ చేయాలనుకుంటుంది కోకోకోలా. ఓకే, అండ్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఈ కోకోకోలా కంపెనీకి స్వాట్ అనాలిసిస్ కూడా చూద్దాం. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, నాన్ సబ్స్టిట్యూటబిలిటీ మరి వీళ్ళు క్రియేట్ చేయగలరా చేయలేరా. ఓకే, ఇప్పుడు విండోస్ సాఫ్ట్వేర్ ఉంది, నాన్ సబ్స్టిట్యూటబుల్. అది ఎందుకు? సబ్స్టిట్యూటబిలిటీ ఉంది, మ్యాక్ సాఫ్ట్వేర్ ద్వారా ఉంది, మ్యాక్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, విండోస్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, కానీ మోర్ యూజర్ ఫ్రెండ్లీ ఏది? విండోసే ఆబ్వియస్లీ ఒక కస్టమర్కి, మ్యాక్ కన్నా. సో నాన్ సబ్స్టిట్యూటబిలిటీ అలా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, దెన్ నెక్స్ట్. సో మనం ఇవన్నీ కనుక మనం కేపబిలిటీస్ మన దగ్గర ఉంటే డెఫినెట్గా మనకి కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఎలా క్రియేట్ అవుతుందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.